ప్రస్తుతం మనం కామారెడ్డిలో లోతట్టు ప్రాంతం అలాగే ఫ్లడ్కి ఎక్కువ ఎఫెక్ట్ అయిన ఒక కాలనీ ఉంది. ఆ కాలనీ దగ్గరికి వెళ్ళి స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ రోడ్డు కూడా చాలా డ్యామేజ్ అయింది. అలాగే స్ట్రీట్లో వాటర్ కూడా నిల్చొని ఉన్నాయి, వాటర్ లాగ్ అయ్యి ఉన్నాయి. అలాగే సో ప్రస్తుతం ఇక్కడ స్థానికులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళని అడిగి వాటర్ అంటే నిన్నటితో పోలిస్తే ఈరోజు కాస్త తక్కువగానే అన్ని స్ట్రీట్స్లో కూడా వాటర్ ఉన్నాయి. కానీ నిన్న మాత్రం వర్ష బీభత్సానికి కామారెడ్డి మొత్తం కూడా కుదేలైపోయిందని అందరూ చెబుతున్నారు. సో ఇప్పుడు స్థానికంగా ఇక్కడ ఒక మహిళ ఉన్నారు. ఆ మహిళను అడిగి వాడు తెలుసుకుందాం. అమ్మ, నిన్న వర్షం పడ్డాక ఇక్కడ కాలనీలో నీళ్ళన్నీ ఇలాగే ఉండేనా? అయ్యో, దీని నిండా ఇట్లా కడపల మీదకి వెళ్ళి బొర్రె వచ్చినాయి. పుల్లు కూరగాయలు తెచ్చుకున్న 5,000 అవన్నీ ఖరాబ్ అయినాయి. అన్నీ కుప్పలు, బియ్యం అన్నీ నానిపోయినాయి, బట్టలన్నీ నానిపోయినాయి. కూర్చున్నాం ఇట్లా కాబట్టి మీద. మీ ఇంట్లో కూడా వచ్చాయమ్మా? ఇంట్లోకి వచ్చినాయి. నిన్న బుక్కడి మెతుకులు వండుకోరాలే, తినరాలే. నిన్న పొద్దున్న దాకా తినలేము. మేము పండుగలు లేవు, మాకు పబ్బం లేదు, సారు ఏం లేదు. కూరగాయలన్నీ కూడా వరద నీటికి పాడైపోయాయి. అన్ని గంపలలో అన్ని నీళ్ళు ఇట్లా అవన్నీ ఖరాబ్ అయినాయి. అవన్నీ లోనుకోవాల్సిన అవన్నీ కుప్పలు పోతున్నాడు. అవన్నీ ఖరాబు. బుక్కెడు మెతుకులు వండుకోలేము. నిన్న పండుగ ఎరకలేదు, మాకు పబ్బం ఎరకలేదు. మేము 5 మెతుకులు తిందేము. స్థానికంగా ఇంకో మహిళ ఉన్నారా? ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, నిన్న కాలనీలో మొత్తం వాటర్ అన్నీ ఉన్నాయి సార్. మా ఇంట్లో మొత్తం తినలేము, మేము వండుకోలేము, ఏం చేయలేము సార్. పండగ అన్నట్టే ఉంది కానీ పండగ కూడా మాకు తెలియదు సార్. మొత్తం చేలు వేసుకొని కూర్చున్నాం. బియ్యం మొత్తం తడిసిపోయినాయి సార్. ఇవాళ కొనుకొచ్చుకొని తిన్నాం సార్. కరెంట్ ఎప్పుడు వచ్చిందమ్మా మీకు? కరెంట్ ఇప్పుడు 12 గంటలకు వచ్చింది సార్. ఇవాళ నిన్న అంతా లేదు కాబట్టి. నిన్న మా లైన్ ఉంది సార్, ముందర లైన్ లేదు సార్. కరెంట్ మాసతో లేదు సార్ కరెంట్. నిన్న కొద్దిసేపు పోకుండా వచ్చింది కానీ కరెంట్ పోయింది. అసలు నిన్నటి నుంచి వర్షంలో కూర్చొని కాళ్ళు చేతులు అసలు ఆడతలేవు. ఇప్పటి సుద్ధా వంట చేసుకుని తిందామంటే అసలు సహకరిస్తలేవు. చలి జ్వరం ఫీవర్ వచ్చేసింది. మొత్తము వాటర్లో కూర్చొని వన్ కూడా వస్తుంది. రాత్రికి మొత్తం కడుక్కొని అంత బయటకు శుద్ధి చేసుకొని వండుకునే వరకల్లా జ్వరం వచ్చింది. పొద్దుటి నుంచి అసలు అన్నం కాదు కదా ఏం తినలేము ఇంతవరకు. మీ ఇంట్లోకి కూడా వచ్చాయమ్మా నీళ్లు? మొత్తము మా బాబు మొత్తం వీడియో తీసిండు. మొత్తం గల్లీకి అక్కడికి వెళ్ళి మొత్తం చెరువే ఇక్కడ మొత్తం మా దిక్కు. అసలు కూర్చుందామన్నా ప్లేస్ లేదు, నిలబడదామన్నా ప్లేస్ లేదు. ఇంట్లో ఎట్లనో బయట అట్లనే. ఎంతసేపు నిలబడతాం మనము? నిలబడలేము కదా. సాయంత్రం దాకా నిలబడ్డాం. 11 నుంచి 4 గంటల దాకా వర్షం కొంచెం తగ్గేదాకా నిలబడ్డాక అప్పుడు కొంచెం వాటర్ తగ్గినాక తుడిచి మరి ఇక రగ్గులు మరి చింపి తుడుచుకొని అప్పుడు కూర్చున్నాం ఇంట్లో. ఇప్పుడు ఇక్కడ ఈ నీళ్ళు అనేటివి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, రెగ్యులర్ గా ఉంటాయి. వర్షం వల్లనే వర్షం నీళ్ళు సార్ అవి. వర్షం నీళ్ళు అవన్నీ వర్షం నీళ్ళు. వర్షం వస్తే అసలు ఇక్కడ పొద్దుట నుంచి నడవరాలేదు. పాలకు కాదు కదా, కనీసం ఏదైనా తీసుకొచ్చుకుందాం బస్సు బయటకు వెళ్ళన్నా కానీ మాకు బయటకు రాలేదు అసలుకి. ముసలోళ్ళు మునుగోళ్ళు ఉన్నారు, అసలు మొత్తానికే బయటకు వెళ్ళలేరు వాళ్ళు మొత్తానికి. చెప్పండి తాత. నిన్నటి మా ఇక్కడ నడుమంటి ఇల్లు ఈడికి అక్కడ అటు ఇక్కడ ఈడు అది అంతా కొట్టుకొచ్చింది సార్. ఇక్కడ మేము లేచి నిలబడి గదగదానికి కూడా కూర్చున్నాం. దానికి అంత వర్షం అంటే ఇది చాలా, ఇంత వర్షం ఎప్పుడు కురవలే. ఒక్క పారి కురిసింది. మళ్ళీ మన స్టేషన్లో రైలు కడ తెగింది. ఆడ రంగపేట కడ ఇప్పుడే చూస్తున్నా. ఇది 50 సంవత్సరాలు కావచ్చు. 50 ఏళ్ళకి కొట్టింది. అలా అయిపోయింది స్టేషన్లో. రంగపేట అయిపోయింది అప్పుడు ఆ దినం. ఇప్పుడే చూస్తున్నాం ఇంత పెద్ద వర్షం. అమ్మ, ఇక్కడ అధికారులు కానీ ఎవరైనా వచ్చి మీకు ఆహారం కానీ నీళ్లు కానీ ఇవేమైనా ఇచ్చారు? ఎవరు రాలేదు సార్ ఇప్పటికైతే. ఇప్పుడే మీరు వచ్చారు తప్పించి పొద్దుటి నుంచి కానీ నిన్నటి నుంచి కానీ అసలు ఎవ్వరు రాలేదు. ఎవ్వరు మాకు సాయం లేదు, మంచినీళ్ళు లేవు, మాకు తాగడానికి ఏం లేవు. వండుకుందామన్నా ఏం లేకుండా మొత్తం తడిచిపోయినాయి. బియ్యం కాడికిలన్నీ రేషన్ మొత్తం తడిచింది ఇంట్లోకి వచ్చి. సో మరి మీకు లోకల్ అధికారులు కానీ వాళ్ళు ఎవరు వచ్చి మీకు ఎలాంటి భరోసా రాలేదు సార్? ఎవరు హెల్ప్ చేయలేదు సార్. ఇవ్వాలని మేము వండుకొని తిన్నాం. రాత్రి 9-10 అయింది సార్ వండుకొని తినేసరికి. ఉన్నాం సార్. పిల్లలు కూడా, మా పాపకు కూడా జ్వరం వచ్చింది సార్ వాటర్ రౌండ్కు. అదే సార్ 12 గంటలకు తీసుకెళ్ళినాం. మా బాబుకి అయితే ఫుల్ ఫీవర్ వచ్చింది. బాబుకు
ఇక పొద్దుటి నుంచి అయితే మాకు ఫీవర్, ఈ పాపకి ఫీవర్, అతనికి ఫీవర్. వర్షంలో కూర్చునే వరకల్లా చలి జ్వరం వచ్చేసింది, కాళ్ళు చేతులు వణకడం మొదలు పెట్టేసింది. ఇప్పటికైనా ఇప్పుడు లేచినాం. అసలు పొద్దు నుంచి తిండి లేదు. వాళ్ళు వచ్చి మా ఇక్కడ అనే వార్డ్ నెంబర్ లేదు అడిగేటోళ్ళు. బుర్జలు ఉన్నారా, మీరు మంచిగా ఉన్నారా అని అడిగేటోళ్ళు ఎవరు లేరు. ఇక్కడ అధికారులు కాదు కదా. కౌన్సిలర్ అసలు రాడు గల్లికి. కౌన్సిలర్ రాడా? రాడు. వార్డు మెంబర్ వస్తాడా? వార్డు నంబర్ లేరా. కౌన్సిలర్ కార్పొరేటర్ కూడా రాడా? 34 వాడ ఇది. 34 వాడ కౌన్సిలర్ అస్సలు రాడు. మరి ఎమ్మెల్యే గాని వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళు రాలే. వాళ్ళు రాలే. సో మరి నిన్న ఇవాళ మొత్తం వర్షాల్లోనే ఉన్నారా మీరు? వర్షాలు ఉంటాం. ఏం చేయమంటాం? ఇంత మట్లు ఇల్లు వచ్చినాక ఏం చేస్తాం? నీళ్ళల్లోనే నిలబడ్డాం సార్. కాళ్ళు చేతులు అన్నీ తిమ్ముండ్రు వచ్చి పిల్లగానికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే 10 గంటల రాత్రి బండి మీద కూర్చుండ రాలే. ఒక మనిషి పట్టుకొని పోతే డాక్టర్ చూదులు ఇచ్చిండు. అప్పుడు జర్ర ఇట్లా కూర్చున్నాడు. అది కుర్చీ మీద. నీళ్ళల్లో కూర్చుండి వస్తుందా సారు? నీళ్ళల్లో కూర్చుండరా, దొరకలు ఇచ్చుడు నీళ్ళు ఇంట్లో. సో ప్రస్తుతం కాలనీలో మనం ఇంకొంచెం ముందుకు కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడంతా బురద ఉంది. ఇగో అంతా నాణ్యము, బట్టలు నాణ్యం, బియ్యం నాణ్యం, ఏమనుకొని తింటాము. ఇట్లా జనాభాను ఖరాబు చేస్తే ఒక గెటర్ లేదు, ఒక మోరు లేదు. ఎందుకు ఇట్లా టెక్సులు కట్టుకుంటలేరా? పెద్ద మనుషులకు పింఛన్లు లేవు. ఏమున్నాయి మీ ఎయ్యిర్రు అంటారు, గుద్దురు అంటారు. గుద్దే తనకే పట్టుకేస్తారు. అన్ని ఓట్లు కావాలి, అన్ని కావాలి, కానీ మాకు సల్మతి లేదు. ఎందుకు ఇయ్యారు సల్మతి? మీరు అంటే అధికారులను కానీ మంత్రులు కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇది చెప్పినరా? మీ కాలేజ్ చెప్పినాము, తోలుకొచ్చి చూపించిన ఆడ నంబర్ని. గెటర్ కట్టయ్యా, ఇటు గెటర్ కట్ట అన్న కట్టకపోయిండు. ఎవరికి చెప్పారు మీరు? ఈ ఆడ నంబర్ కాయిన వాళ్ళు భారతో ఏమో. నీళ్ళు ఎన్ని మీ ఇంట్లో కూడా నీళ్ళు వచ్చాయా? నిన్న మొన్న అవి మొత్తం ఒక్కొక్క రూముల్లో 4 రూముల్లో మొత్తం నీళ్ళు ఎక్కడిక్కడి పరిస్థితే లేదు. బట్టలు నాని ఏం కప్పుకొని పడ్డారు. ఆయన తెలుసుకున్న బియ్యం నానే, ఉప్పు నాని, పప్పు నాని, ఏం తింటాం? ఒక్క పని పట్టించుకోరు ఆడకు. సో ఎలక్షన్ల టైంలో మాత్రం ఓట్లు వేయించుకోవడానికి మీ దగ్గరకు వస్తారా? అంతే వస్తారు. ఎయ్యిరమ్మా, నీకు సల్వత్ చేస్తాము, నీకు ఇది వేస్తాము, అది తెస్తాము, ఏది తెస్తారు మాకు ఏంటికి? బిచ్చం అడుక్కొని వస్తాం కానీ సల్వత్ చేయాలి. మోరు కట్టుడు, ఏదైనా పేద మనుషులకు పైసలు ఇస్తుడు, గది ఒకటి ఉండాలి. కానీ మీరు ఒక్కొక్కరు సంపాదించుకుంటారు. మాకు గతి ఏమిది? గిది మాకు గతి ఏమిది? మోరు కట్టకపోతే ఇట్లా ఎత్తిపోసుకుంటాం. అటు వాళ్ళు రానియరు, ఇటు వీళ్ళు రానియరు. ఇళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఎట్లా కావాలి? ట్రాక్టర్ పోసుకున్నాం. మరం నీళ్ళు అయిపోయింది సార్. నేను పోసుకున్నానని అవసరమా? సరే, మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలంటే మాకు గెటర్లు కట్టాలి, మోర్లు కట్టాలి. మాకు సల్వతి కాదు. అదే సల్వతిగా పింఛన్లు అంటే మాకు ఇయ్యరు, అది కాకపోదు. కానీ ఆ సల్వతి అయితే మీకు ప్రభుత్వ పింఛన్లు రావట్లేదు? ఏవి లేవు సారు, ఏ పింఛన్లు లేవు. కానీ ఇవి అయితే మనం పోయేది. ఇందాల తెచ్చినాక పిల్లలు మొక్కని తల్లు మొక్కని ఆగంగారా సారు. బియ్యం నాని ఇప్పుడు అనుకున్న బియ్యం దేవి లేవు. ఎట్లా చేస్తాం? సారింటికి వచ్చి ఇస్తాడా బియ్యం? అవి పెంటలు పోసుకున్న గది వచ్చినాయి. ఉప్పు కారావాయి, పప్పు కారావాయి, ఏమో ఇయ్యాడు రాకుండా నీళ్ళు. అది ఓ పని. ఎన్ని వద్దులు పంపుతాడు? అటు చెప్తాడు, ఇటు పంపుతున్నా, అటు పంపుతాను, ఒక్కరిని పంపుతావు. సో ఇక్కడ చెబుతున్నారు ఏంటంటే ఈ భారీ వర్షాల కారణంగా దాదాపు ఇంట్లో ఫ్లోర్లో వాటర్ అన్నీ కూడా నిలిచిపోయాయని, తమ పిల్లలకి జ్వరం వచ్చిందని రాత్రి 10 గంటలకి డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశామని కూడా చెబుతున్నారు. దీంతోపాటు ఈ కాలనీలో డ్రైనేజ్ సిస్టమ్ లేదని, మోరీ కట్టించలేదని, అలాగే తమకు బేసిక్ ఫెసిలిటీస్ అనేవి కూడా లేవు, అలాగే మాకు పెన్షన్స్ రావట్లేదు, మాకు ఇక్కడ కౌన్సిలర్ రాడు, మమ్మల్ని ఎవరిని పట్టించుకునే వాళ్ళే
పట్టించుకునే వాళ్ళే ఎవరు లేరంటూ కూడా తీవ్ర స్థాయిలో మనోవేదన చెందుతున్నారు స్థానికులు. కామారెడ్డిలో ఒక లోతట్టు ప్రాంతం ఫ్లడెడ్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యి కాలనీలో ఇప్పటికీ కూడా చూస్తున్నాము నీళ్లు కారుతున్నాయి. ఇంకా పైనుంచి వర్షానికి కాలనీలో కూడా నీళ్ళు అనేటివి అలాగే కొంత మేరకు కూడా నిలిచి ఉన్న పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఆ వాటర్ అనేటివి ఇప్పుడు ఎవరికి వాళ్ళే క్లియర్గా వాళ్ళే క్లీన్ చేసుకుంటున్నారు. స్ట్రీట్లో ఉన్న వాటర్ని కూడా వాళ్ళే ఊడ్చేసి వాళ్ళే డ్రై చేసుకునే పరిస్థితి అయితే నెలకొనింది. ఎంటైర్ స్ట్రీట్ అంతా కూడా పచ్చిగా వెట్గా ఉంటే తామే దాన్ని డ్రై చేసుకునే పరిస్థితి మేమే చేసుకుంటున్నామంటూ కూడా ఇక్కడ ముసలవ ఆ ప్లేట్తోని ఆ వాటర్ అన్ని కూడా ఒక సైడ్కి జరిపే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికి ఇక్కడ కామారెడ్డిలో ఈ భారీ వర్షాలు ఏదైతే ఉందో ఈ భారీ వర్షాల నేపథ్యంలో అందరూ ఇక్కడ తీవ్ర స్థాయిలో మనోవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ తేజతో శ్రీచరణ్, కామారెడ్డి. ఇప్పుడు కామారెడ్డిలో ఒక ఇల్లు ఏదైతే వర్షం బారిన పడి లోపల అంతా ఇంకా ఇప్పటికీ కూడా తడితడిగా ఉంది. ఇల్లు మొత్తం కూడా నీళ్ళు వచ్చాయి. సో ఇక్కడ మనం చూస్తున్నాము బెడ్షీట్లతో సహా అన్నీ కూడా తడిసిపోయాయి ఇక్కడ. అలాగే మొత్తం ఇల్లు కూడా అంటే ఓల్డ్ హౌస్, కాకపోతే ఈ వర్షం కారణం చేత మొత్తం ఇల్లంతా కూడా ఓల్డ్ హౌస్ ఫుల్ వర్షం. ఇప్పటికీ కూడా ఇక్కడ మనం చూస్తే చాలా క్లియర్గా చాలా గోడలు కానీ అన్నీ కూడా వెట్గా ఉన్నాయి, చాలా పచ్చిగా ఉన్నాయి. సో ప్రస్తుతం నీళ్లు కూడా ఇక్కడ అక్కడక్కడ నీళ్లు కూడా ఈ ఇంట్లో ఆగి ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఈ చిన్న ఇంట్లో ఇక ఈ ఓల్డ్ హౌస్లో చాలా అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారని కూడా చెబుతున్నారు, ఓల్డ్ ఏజ్ కపుల్ ఉంటారని. సో వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని, దాదాపు 2 రోజుల పాటు ఈ నీళ్లలోనే ఉన్నారనేది కూడా స్థానికులు చెబుతున్నారు.